కార్తీక పురాణం 11వ అధ్యాయం. ఓం నమ శివాయ. 11వ అధ్యాయము మంధరుని చరిత్ర. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును. దీని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మంధరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములు చేయక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతివంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నుంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కొట్టి కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బతిమాలుకొనెను. ఆమె విషయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చెమురు తీసుకొని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలైను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలం నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయంకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె పాత్రలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పి ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుట వలన విష్ణుదీతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట నరకమందు మరి 3 బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధ పడుచున్నారు కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడు అని ప్రాధేయపడాను. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడయ్యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారాలు చేసి
ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినవాడు కాన పాపాత్ముడైనాడు. అందుచే మీ నలుగురి నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులక ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, పాత్రఫలం కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలం నీ భర్తకు, పురాణం వినుటకు రమ్మని పిలిచినందుకు కలిగిన ఫలం ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పగా అందులకు ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలం కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశిఖా తస్మైరాత్మనే మేధా దక్షిణామూర్తియే నమః. కార్తీక పురాణం 11వ అధ్యాయం సమాప్తము.